ఆయన సవాల్ విసుడు మందమే. ఇప్పుడు సవాల్ విసురుండి ఎక్కడ వచ్చింది ముందుకు? సవాల్ విసుడు. ఆ రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నార్కోటిక్స్ పరీక్షలకు రా నా రక్తం ఇస్తా నీ రక్తం ఇవ్వను. మా రేవంత్ రెడ్డి గారు నేను వచ్చిండ సవాల్ విసురు పారిపోవడం వాళ్ళకి అలవాటే కదా. మేము 2 లక్షల లోపు రుణమాఫీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన ప్రకారం ఇచ్చినాము. అక్కడక్కడ ఒకటో రెండో మిగులుతూ ఊరికి 1-2 కూడా చెప్పి 2 లక్షల లోపు రుణమాఫీ కానటువంటి వాళ్ళు ఉంటే ఇవ్వడానికి కూడా సిద్ధమన్నాం. అంటే ఆయన చెప్పేది ఏంది? 12/12/2018 కంటే ముందు ఉన్న వాళ్ళదో లేకపోతే ఆయన ఇవ్వాల్సిన బాకీ 12/12/2018 కంటే ముందు వాళ్ళు ఇవ్వాలి. ఒకవేళ రైతుకు రుణం బాకీ ఉన్నదనుకుందాం, మన ప్రభుత్వం వచ్చే కంటే 5 ఏళ్ళ ముందు ఇది ప్రభుత్వం తీసుకున్నది లెక్కలు. అంతకంటే ముందు ఎవరు ఇవ్వాలి? కేసీఆర్ ఇవ్వాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వాలి. ఆ ప్రభుత్వం ఇబ్బంది ఒకళ్ళు ఉన్నదనుకోండి, అది నీ తప్పు అవుతుంది. 5 సంవత్సరాల కాల పరిమితిలో 2 లక్షల లోపు రుణం తీసుకున్న వాళ్ళని ఇచ్చినాం. మీ ద్వారా అడుగుతున్నా, 1, 2, 3 ఇవ్వని ఇప్పించే బాధ్యత నాది. చూపించుడు సవాల్ దాకా అవసరం పంపండి, మీకు ఈమెయిల్ ద్వారా పంపండి. పలానా రైతుకు రాలేదని ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారితో తప్పనిసరిగా మాట్లాడుతూ ఇప్పించి ఏర్పడిస్తాం. మా విశేష శాఖ మంత్రితో తుమ్మల నాగేశ్వర గారితో మాట్లాడుతూ ఇప్పిస్తాం.